హాయ్, నేను డాక్టర్ గాయత్రి, సీనియర్ కన్సల్టెంట్ భార్గవ్ ఎండోక్రైన్ హాస్పిటల్. ఈ రోజు మళ్ళీ కలుస్తున్నాము. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి గర్భసంచికి తీయాల్సిన శస్త్రచికిత్స గురించి మాట్లాడదాం. ఆర్ సింపుల్ గా చెప్పాలంటే హిస్టెక్టమీ. ఎవరికి చేయాలి, చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ టైప్స్ ఆఫ్ హిస్టెక్టమీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు హిస్టెక్టమీ అనేది పిల్లలు అయిపోయిన తర్వాత అందరికీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరెవరికి చేయించామంటే పెద్ద గడ్డలు ఉన్న వాళ్ళు కానీ, తెల్లబట్ట వస్తూ దాంట్లో కూడా మనకి ప్యాప్స్మియర్ లో తేడాలు బాగా ఎక్కువ తేడాలు, హెచ్ఎస్ఐఎల్ అని కానీ సిఐ అని కానీ తేడా ఉంటే, లేదంటే ఎండోమెట్రియం పొర వాపు వచ్చేసి దాంట్లో ప్రీ మ్యాలిగ్నెన్సీ స్టేజ్ అని కానీ, పెద్ద వయసు అయిన తర్వాత అంటే ఋతుస్రవణాలు అయిపోయిన తర్వాత పీరియడ్స్ బ్లీడింగ్ ఎక్కువ అవుతూ దాంట్లో కూడా స్కాన్ లో పాలిప్స్ అని కానీ, ముక్క పరీక్షలో తేడాలని కానీ ఉంటే వాళ్ళలో హిస్టెక్టమీ చేయడం అనివార్యం అన్నమాట. పెద్ద పెద్ద గడ్డలు చిన్న వయసులో 35 ఇయర్స్ దాటిన తర్వాత పెద్ద గడ్డలు ఉండి పిల్లలు అయిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతూ వాళ్ళ ప్రాణాపాయ స్థితికి వస్తూ ఉంటే వాళ్ళలో కూడా చేయించుకుంటే వాళ్లకు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు హిస్టెక్టమీ ముందు మనము చేసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ముందుగా హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. అన్ని పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత హాస్పిటల్ జాయిన్ అవుతారు. దెన్ ఆ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి మీరు ఫుడ్ మధ్యాహ్నం నుంచి తీసుకోకూడదు. ఎక్కువగా లిక్విడ్ డైట్ అలా తీసుకుంటే మంచిది. సర్జరీ చేసేటప్పుడు మనకు వామిటింగ్ కానీ, సర్జరీ చేసిన తర్వాత మోషన్ ప్రాబ్లం కానీ ఇబ్బందులు అవ్వకుండా, సర్జరీ చేసేటప్పుడు కూడా సర్జన్ కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ముందుగా మీరు హీమోగ్లోబిన్ మంచిగా పెంచుకుంటే మంచిది. అది డాక్టర్ రెస్పాన్సిబిలిటీ. మేము ఇదర్ ఓరల్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తాము. దాన్ని మీరు హీమోగ్లోబిన్ ఎంత మంచిగా ఆపరేషన్ ముందు పెంచుకుంటే సర్జరీ తర్వాత మీకు రికవరీ ఫాస్టర్ ఉంటుంది. సర్జరీకి వస్తే మనకు సర్జరీ 3 రకాలు ఉంటాయి. 1 పొట్ట కోసి చేయడం, 2 లాప్రోస్కోపిక్ గా చేయడం, 3 లాప్రోస్కోపీ లేదు ఎక్కడ ఏమి ఘాటు కానీ ఏమీ లేకుండా మానం నుంచి హిస్టెక్టమీ చేస్తాం అనమాట. పొట్ట కోసి ఎవరికి చేస్తామంటే పెద్ద పెద్ద గడ్డలుండి ప్రీ క్యాన్సర్ కానీ, బాగా అతుకులు ఉన్నాయి అని కానీ అట్లా ఉంటే వాళ్ళకి పొట్ట కోసి చేస్తాం. దాంట్లో మీరు సుమారుగా ఒక 10 సెంటీమీటర్స్ ఘాటు ఉంటుంది. దెన్ సర్జరీ తర్వాత కూడా రికవరీ సుమారుగా ఒక 4-5 రోజుల నుంచి 10 రోజుల దాకా తీసుకోవచ్చు. ఇప్పుడు లాప్రోస్కోపీ చేయించుకుంటే అది పెద్ద గడ్డలున్నా తర్వాత అతుకులున్నా కూడా ఎక్స్పర్ట్ లో వచ్చేసి లాప్రోస్కోపిక్ ఫుల్ సర్జరీ కూడా చేయగలరు. దానికి మనకి రికవరీ ఒక 2-3 రోజుల్లో రికవరీ అయిపోతుంది. పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పొట్ట కోసి చేయించుకోవడం కాకుండా లాప్రోస్కోపీలో కూడా. దెన్ వెజైనల్ హిస్టెక్టమీ అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ లాగా కింద నుంచి మానం నుంచి హిస్టెక్టమీ చేస్తాం. సేమ్ లాప్రోస్కోపీ పొట్ట కోసి చేసే సర్జరీ ఏమేం చేస్తామో కింద నుంచి కూడా అదే సర్జరీ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఒకవేళ అండాలు కానీ ట్యూబులు కూడా కింద నుంచి మానం నుంచి తీసేయచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే కింద నుంచి చేస్తే మనం పొట్ట మీద ఏ ఘాట్లు ఉండదు, నొప్పి స్కోర్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్టర్ ఉంటుంది. సర్జరీ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే పేషెంట్ పూర్తిగా కింద కూర్చోకూడదు. సుమారుగా ఒక 1 నెల దాకా భార్యాభర్తల కలయిక ఉండకూడదు. అండ్ మోషన్ కి వెళ్లేటప్పుడు కానీ మనం హెల్త్ ఫాసెట్, ఇప్పుడు అందరం హెల్త్ ఫాసెట్ వాడుతున్నాం కదండి, అది మోషన్ వైపే ఉంచుకోవాలి. యోని క్లీన్ చేసుకోవాలని దాని వైపు జెట్ పెట్టుకుంటే మళ్ళీ పెయిన్ అదంతా ఇబ్బందులు వస్తాయి. సర్జరీ చేసిన తర్వాత సుమారుగా ఒక 10 నుంచి 15 రోజుల దాకా వైట్ డిశ్చార్జ్, రెడ్ డిశ్చార్జ్ వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. అది వాసన కానీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే అప్పుడు మీరు డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది. అండ్ డైట్, ఎస్పెషలీ డైట్ మంచిగా తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ డైట్ అట్లీస్ట్ 1 మంత్ దాకా అవాయిడ్ చేస్తే మంచిది. వెజిటేరియన్ డైట్ తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది అనమాట. మోషన్ ఇబ్బందులు రాకుండా ఉండడానికి డయాబెటిక్ కాకపోతే రోజు అరటిపండు నైట్ తీసుకోవచ్చు. లిక్విడ్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే మంచిది. ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హిస్టెక్టమీ ముందు తర్వాత తీసుకుంటే సునాయాసంగా హిస్టెక్టమీ తర్వాత రికవరీ బాగుంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మన హాస్పిటల్ కి సంప్రదిస్తే మంచిది. థ్యాంక్ యూ.